అతని పాత్ర ఉందనేది నేను మొన్న నా ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి నిన్న వారు ఆ పెద్దపేట వాస్తవ్యులు ఇంచుమించు ఒక 10 మంది మీడియాతో మాట్లాడుతూ ఇస్మాయిల్ అనే ఒక ముస్లిం కన్వర్ట్ క్రిస్టియన్ చర్చిలు నడుపుతున్నాడు. అతను రాజేష్ ఖన్నా అనే ఒకడు, ఇంకెవడో మీసాల రాజు అంట, వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పి వీళ్ళే ఇవన్నీ ఇక్కడ ప్రశాంతంగా ఉన్న మా ఊర్లో ఏముంది, దేవాలయం స్థానంలో దేవాలయం కట్టుకుంటే మనకి వచ్చిన ఇబ్బంది ఏంటి అన్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చి మా కుర్రోళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేసి హింసకు ప్రేరేపించింది ఆ ముగ్గురు అని చెప్పడం జరిగింది. అవి వాళ్ళ వీడియోలు అన్నీ కూడా వచ్చినాయి. మరి వాళ్ళ డీటెయిల్స్ నేను విన్నది, వాళ్ళ ఫోన్ కాల్ డీటెయిల్స్ ఇవన్నీ మరి చూసినప్పుడు పివి సునీల్ కుమార్తో మొన్న మహాసేన్ రాజేష్ గారు కూడా మాట్లాడారు. వినీల్ అని ఎవడో సునీల్ తరపున ఎక్కువ మెసేజ్లు పెడతా ఉంటా అంట. ఆ వినీల్ అన్నాడు ఈ బ్యాచ్ వీళ్ళందరూతో చాలా ఎక్కువ కాన్వర్జేషన్స్, ఫోన్ కాల్స్ ఉన్నట్టుగా నాకైతే సమాచారం ఉంది. అది అఫ్కోర్స్ అది చెప్పవలసిన సమయంలో మరి చెప్పవలసిన వాళ్ళు చెప్తారేమో. ఇప్పుడు మీ దాకా కూడా ఉన్నాడు అని, మీ దాకా కూడా మీదేంటి ఏబిఎన్కి వచ్చిందంటే అది నిజాలే వస్తాయి. మీ దాకా వచ్చిందంటే అది ఖచ్చితంగా నిజమేమో అని నమ్మకం నాకు ఇప్పుడు కలుగుతుంది. ఖచ్చితంగా రాబోయే 1-2 రోజుల్లో దీని వెనక ఫలానా అరకోటు నీలి అరకోటుగాడు ఉన్నాడు అన్నదే ఖచ్చితంగా నిరూపణ అయ్యే అవకాశాలు, ఎందుకంటే టెలిఫోన్ డేటాలో అన్నీ చాలా క్లియర్గా దొరికేస్తాయి. సో డెఫినెట్గా ఆ మేసాల రాజా, లేకపోతే రాజేష్ ఖన్నా, వినోద్ ఖన్నా, ఈ బ్యాచ్ అంతా కూడా ఖచ్చితంగా టెలిఫోన్ డేటాలో దొరుకుతారు. ఆ సంఘటన జరిగిన రోజు ఎవరెవరితో మాట్లాడారు, ఆ సంఘటనకు ముందు అక్కడికి ఎవరెవరు వచ్చారు, ఏం మాట్లాడారు, మొత్తం అన్నీ కూడా వివరాలన్నీ అక్కడ టెలిఫోన్ కాల్స్లో బంధించబడి నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి మీకు వచ్చిన అనుమానం నాకు ఉంది. అది నిజమనే ఇన్ఫర్మేషన్ కూడా కొంతవరకు ఉంది. అది నిజం కాదని ఆ కోర్టుగాళ్ళు మాట్లాడితే బయటెట్టేద్దాం.